మహానుభావులు, హలో, కొంతమంది మహానుభావులు నాకు మంచి చైర్ దొరికింది, నా చేతులు ఈ చెయ్యి మీద నుండి తీనన్నట్లుగా పెట్టి కూర్చుంటున్నారు. మీ అందరికీ థ్యాంక్స్. దేవుని సన్నిధిలో పిల్లరా, మనం చేతులెత్తి దేవుని ఆరాధన చేయటం అంటే ఏమిటో మనం విందాం. చేతులెత్తుట అంటే అర్థం ఏంటంటే దేవునిని బ్రతిమలాడుకుంటూ ఉన్నాము. నీకేది కావాలో ఏది అవసరమో అది నువ్వు దేవునితో చెబుతూ అయ్యా, నీవు తప్ప ఎవరున్నారయ్యా నాకు, నువ్వు చేయకపోతే ఎలాగయ్యా, నువ్వు కాదన్నావే అనుకో, నాతో నేను ఎక్కడికి వెళ్ళమంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలను, అందుకని నన్ను కాదనవని తెలిసి నీ దగ్గరకు వచ్చి నా చేతులెత్తి జోడించి వందనాలు చెప్పుకుంటూ చెబుతున్నానయ్యా, నీవే నాకు సహాయం చేయాలి అని అడుగుట ద్వారా దేవునికి సహాయము నువ్వు పొందుతూ ఉంటావు. ఆమేన్. అర్థమైందండి? అప్పుడప్పుడు ప్రార్థనలో చేతులెత్తి ప్రార్థన చేయండి అనంటే అది అర్థం. రెండవది, నీవు చేతులెత్తినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరలా ఈరోజంతా ఎక్సర్సైజే, ఈ మెసేజ్ అంతా ఎక్సర్సైజే. అందరు చేతులెత్తండి. ఇలాగ నువ్వు చేతులెత్తి నేను చెప్పేదాకా ఉంచండి, కాస్త నమ్మకస్తులుగా ఉండండి. ఇలాగ నువ్వు చేతులెత్తి దేవుని ఆరాధన చేస్తా ఉంటా. నిజంగా ఒక ఫోటో తీయండి, అసలు ఎంత బ్యూటీగా ఉందో చూడండి సంఘం. ఇంత అసలు చేతులెత్తితేనే ఎంత అందంగా ఉంటే స్తుతిస్తుంటే ఎంత అందంగా మారుతామో మనం. ఆమేన్. చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా నువ్వు చేతులెత్తితే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు బైబిల్ చూడాలి కాబట్టి చేతులు దించండి. దేవుడు ఏం చేస్తాడో చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆలోచనలు అనుసరించి, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చూడండి, మనం చేతులెత్తినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తను కూడా మన వైపు చేతులు చాపుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఒక పిల్లోడు రండి రా త్వరగా. ఎక్కడికి రా, స్టేజ్ మీదకి అలవాటు పడ్డారు వీళ్ళు బాగా. చూడండి, రారా నువ్వు కూడా. ఇటు తిరుగు, నా వైపు తిరుగు, కొంచెం దూరం పో. చేతులు ఎత్తండి. దేవుని వైపు అలా చేతులు ఎత్తుతున్నారు. కొంచెం నా వైపు చూపించండి చేతులు అలా. వీళ్ళు సింహాసనం దగ్గరకు వచ్చి చేతులెత్తి ప్రభువా నువ్వు సహాయం చేయాలి అని అంటున్నాడు. ఇప్పుడు సింహాసనం మీద దేవుడు ఏం చేస్తున్నాడు? తన చేతులు చాపుచూ ఉన్నాడు. ఇది వాళ్ళు ఏం చేశారు? చేతులు ఎత్తారు. ప్రభు ఏం చేశాడు? తన చేతులు చాపుతూ ఉన్నాడు. వీళ్ళెందుకు చేతులు ఎత్తారంటే సహాయం కావాలి అని అడిగారు. దేవుడు ఎందుకు చేతులు చాపాడంటే వాళ్ళు చేతులు చాపారు కాబట్టి దేవుడు చేయి చాపాడు. వీళ్ళు చేయి చాపలేదనుకో, చేతులు దించండి. వీళ్ళు చెయ్యి చాపలేదనుకో దేవుడు కూడా చేయి చాపడం. అర్థమవుతుందా? వీళ్ళు చేతులు చాపారనుకో వీళ్ళకి చేయి చాపుతున్నాడు. ప్రభునందు పిల్లరా, బాగా గుర్తుపెట్టుకోండి. చేతులెత్తి ప్రార్థన చేయండి అని ఎందుకు అంటున్నామంటే
నువ్వు చేతులెత్తినప్పుడు ప్రభు నీ వైపు చేయి చాపి సహాయం చేస్తాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు. అనగా నీవు చేతులెత్తి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావో నీ చెయ్యి దేవుని చేతితో కలుస్తుంది అని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హల్లెలూయా ఎలా చెప్పాలో మీరు తెలుసా? నేను చెప్పకపోయినా మీరే ఎగిరి గంతులేసి చెప్పాలి. అలాంటి హల్లెలూయా ఇది. ఎందుకు? ఎవరిని కలుసుకుంటున్నాం మనం? ఎవరిని కలుసుకుంటున్నాం? దేవుణ్ణి కలుసుకుంటున్నాం. అందుకనే మన చేతులెత్తి ఆరాధన చేస్తున్నాం. రెండవది, వీళ్ళు చేతులెత్తినప్పుడు దేవుడు తన చేయి చాపితే వీళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? సంతోషంగా ఉంటాయా? బాధగా ఉంటాయా? సంతోషంగా ఉంటాయి. సంతోషంగా ఉండారు అనే దానికి గుర్తేంటో తెలుసా? తలకాయ ఎలాగో పడదు, తలకాయ స్ట్రైట్గా ఉంటుంది. అదే గుర్తు. మందిరంలో తలకాయ స్ట్రైట్గా ఉంటే నువ్వు సంతోషంగా ఉండవని అర్థం. తలకాయని కుడికో ఎడవకో వాల్చావో లోపల సంతోషం లేదని అర్థం. ఇప్పుడు దేవుడు నీ వైపు చెయ్యి చాపినప్పుడు వీళ్ళ ముఖాలు సంతోషంగా ఉన్నాయి, వీళ్ళ హృదయాలు ఆనందంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? మనం ఏదైతే ప్రభువుని అడిగామో అది ప్రభువు మనకు సహాయము చేస్తున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన పేరు ఎబెనెజరు. చెప్పండి అందరూ. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. చేతులెత్తి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధించున్. పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధించున్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. కావున పిల్లరా, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనము దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు సింహాసనం వేస్తున్నాం. ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటున్నాడు. ఆయన వైపు ఇప్పుడు మన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కూడా తన చెయ్యి మన వైపు చాపుతూ ఉన్నాడు. పిల్లరా, ఎవరు చేతులెత్తుతారో వారికి ప్రభు చెయ్యి చాపుతాడు. ఆమేన్. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, మనము చేతులెత్తితే ఆయన మనకు చేతులు చాపుతాడు అని చెప్పండి. చెప్పండి, మీ రైట్ లెఫ్ట్ అందరికీ చెప్పండి. మనము చేతులెత్తి ప్రార్థిస్తే ఆయన చేతులు చాపుతాడు. ఆమేన్, ఆమేన్. అయితే ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే, చేతులెత్తి ప్రార్థన చేయండి అని కీర్తన గ్రంథంలో ఉంది. అంటే పాత నిబంధన అది. ఇప్పుడు మనం ఏ నిబంధనలోకి వచ్చామంటే క్రొత్త నిబంధన క్రిందకు వచ్చాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆయన మరలా సమాధి చేయబడి ఆ తర్వాత పునరుద్ధానుడై ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోతూ, నేను ఇక నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మీకు నేను పరిశుద్ధాత్మనిచ్చి వెళుతున్నాను, ఆ ఆదరణకర్తను మీకు ఇస్తున్నాను అని చెప్పి మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చి
ఆయన పరలోకానికి వెళ్ళాడు అనగా క్రొత్త నిబంధనలోనికి వచ్చాము. అయితే పాత నిబంధనలో చేతులెత్తి ప్రార్థన చేయమని ఉంది, మరి క్రొత్త నిబంధనలో చేతులెత్తి ప్రార్థన చేయమని ఉందా? ఓ ప్రశ్న. చూడండి, క్రొత్త నిబంధనలో ఏం చెబుతుందో చూద్దాం. దేవుని వాక్యంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. 8వ వచనం చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఆమేన్. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉందా లేదా మాట? ఉంది. ఏమనుంది? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. పాత నిబంధనలో చేతులెత్తి ప్రార్థన చేయమని చదివాము. క్రొత్త నిబంధనలో కూడా చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పారు. అది మనం ఇప్పుడు చదువుతున్నాం. అయితే ఈ చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఏంటి ఉపయోగం? తలంచుకొని ప్రార్థన చేస్తే చాలలేదా? మోకరించి ప్రార్థన చేస్తే చాలదా? చేతులెత్తి ఎందుకు ప్రార్థన చేయాలి? దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే, అక్కడ చేతులెత్తి ప్రార్థన చేయండి అనే మాటకు ముందు ఏమని పదం ఉందో చెప్పండి. ఏమని ఉంది చెప్పండి. చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను అనే పదానికి ముందు పదం ఏంటి? సంశయము లేని వారై. చెప్పండి. సంశయం అంటే అర్థం ఏంటి? అనుమానం. అంటే చేతులెత్తి ప్రార్థన ఎందుకు చెయ్యాలి అని అంటే, అసలు నువ్వు సంశయించొద్దు, అనుమానించొద్దు. నువ్వు అనుమానం లేకుండా ప్రార్థన చెయ్యి, నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. ప్రక్కన వాళ్ళకి చెప్పండి, అమ్మా వందనాలని చెప్పండి, అయ్యా వందనాలని చెప్పండి. ఎందుకు చెప్పమన్నారో తెలుసా? వాళ్ళ వైపు వందనాలని చెప్పామంటే వాళ్ళకి చేతులు ఎత్తేవని అర్థం. కావున ప్రభునంతులేరా, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం నేర్చుకుంటుంది, దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆదివారము నేను రాకముందు మన సహోదరులకి ఏం చెప్తానంటే, దేవునిని ఆరాధన చేపించండి అని అంట. మెసేజ్లు చెప్పను నేను, మెసేజ్గా చెప్పాల్సింది ఇక్కడ. దేవునిని ఆరాధన చేయించండి. పాపం వాళ్ళకి తెలుసో తెలియకో అది ఇది కలిపి చేస్తూ ఉంటారు. సరే పోనీ, కొంతవరకు మంచిదే. కానీ దేవునిని ఆరాధన చేయించాలి. ఒక అరగంట అయినా దేవునిని బాగా స్తుతించి ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నతతో మన హృదయాలు నింపబడతా ఉండాలి. అయితే పిల్లరా, ఈ చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా మనకేం జరుగుతుందో చూద్దాం. దేవుని వాక్యంలో చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ఆదికాండం తీయండి. ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 22వ వచనం. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో
అదంతయు అతడే చేయించువాడు యెహోవా యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ప్రియరా గమనించండి, చేతులెత్తి దేవునిని ఆరాధన చేసే వారికి దేవుడు ఏం చేస్తాడంటే, 22వ వచనం చదువుదాం మరలా. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ప్రభునంతులారా గమనించండి, నువ్వు చేతులెత్తి దేవునిని ఆరాధన చేయటం ద్వారా, దేవునిని స్తుతించడం ద్వారా ఖైదీలందరూ నీ చేతికి అప్పగించబడతారు. ఆమేన్, ఆమేన్. ఎవరు అప్పగించబడతారు? ఖైదీలు. ఈ ఖైదీలు అంటే ఎవరంటే శోధకులు, నేరము చేసిన వాళ్ళు. గమనించండి, నీ మీదకి ఎవరైతే శోధిస్తానికి వస్తున్నారో, నిన్ను ఎవరైతే శోధిస్తూ ఉన్నారో, కొన్ని సమయాల్లో నీ ఇంటిలోనికి సాతానుడు వచ్చినట్లుగా చూస్తావు, వాడు ఒక ఖైదీ. కొన్ని సమయాల్లో ఎవరో వచ్చి నిన్ను శోధిస్తారు, నిన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. కొన్ని సమయాల్లో మనుషుల ద్వారా శోధనలు వస్తాయి, కొన్ని సమయాల్లో కుటుంబీకుల ద్వారా శోధనలు వస్తాయి, కొన్ని సమయాల్లో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో వాళ్ళ ద్వారా నీకు శోధనలు వస్తాయి. కానీ నీవు చేతులెత్తి దేవునికి ఆరాధన చేయటం ద్వారా, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా ఆ సమస్యలు పెట్టేవారిని, ఆ శోధకులను, ఆ ఖైదీలను దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఫస్ట్ నేను చేతులెత్తుడి ద్వారా దేవుడు తన చేయి మనకు చూపించాడు అని చెప్పాను. ఇప్పుడు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఖైదీలను, నీ శోధకులను, నిన్ను తొందర చేయుచున్న వారిని దేవుడు నీకు అప్పగిస్తాడు. అంటే ఆ చేతితో నువ్వు బలంగా వారిని పట్టుకుంటావు. ఏదైతే నిన్ను శోధిస్తుందో, సైతానుడు శోధిస్తున్నాడు అనుకో, ఆ సైతాను నువ్వు గట్టిగా పట్టుకుంటావు. మనుషులు నిన్ను శోధిస్తున్నారు అనుకో, ఆ మనుషులను దేవుడు గట్టిగా పట్టుకుంటాడు. నీ కుటుంబం మీదకి ఎవరైనా ఎదురు తిరిగారనుకో, ఎవరన్నా లేచారు అనుకో విరోధులు, దేవుడు వారిని ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటాడు. ఒకవేళ సాతానుడు ఏమైనా శోధనలు నీకు తెచ్చాడు అనుకో, నువ్వు చేతులెత్తి దేవునికి ఆరాధన చేయటం ద్వారా ఆ శోధకుడిని బంధిస్తాం మనం. నిన్ను ఏది శోధిస్తుందో, నిన్ను రోగము శోధించవచ్చు, నిన్ను అప్పులు శోధించవచ్చు, నీకు ఏదో అనుకున్నదేదో జరగకపోవచ్చు. కానీ నువ్వు చేతులెత్తి దేవునికి ఆరాధన చేయటం ద్వారా వాటిని నువ్వు పట్టుకుంటావు, వాటిని నువ్వు జయిస్తావు. యోసేపు చేతికి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ దేవుడు అప్పగించాడు. ఎందుకంటే యోసేపు దేవునికి చేతులెత్తి ప్రార్థన చేసేవాడు. కావున ప్రభునంతులరా, చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా జరిగేది ఏమిటంటే, నీకున్న శోధనలన్నిటినీ నువ్వు పట్టేసుకుంటావు. అన్నిటినీ పట్టుకుంటావు. దయ్యం పట్టిన వాళ్ళకి వాళ్ళను విలవిల్లాడిస్తూ ఉంటుంది, వాళ్ళు గదరగోళంగా అయిపోతూ ఉంటారు. కానీ సరిగ్గా ఆ జుట్టు పట్టుకొని, యేసు నామంలో నిన్ను గద్దిస్తున్నాను దయ్యమా నువ్వు వెళ్ళిపోవాలి అని అంటే, అది విలవిలలాడిపోయి పారిపోతూ ఉంటుంది. ప్రభునంతులారా, సంఘములో నీవు
దేవుని వైపు చూస్తూ చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా నిన్ను ఏది పట్టిందో, ఏది నిన్ను వెంబడిస్తుందో, ఏది నిన్ను శోధిస్తుందో, దేని కొరకు నువ్వు భయపడుతున్నావో, దేని విషయంలో నలిగిపోతున్నావో, దేని విషయంలో టెన్షన్ పడుతున్నావో, అది అంతా కూడా దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. నీ భర్త నిన్ను శోధిస్తున్నాడా, నీ భర్తను నీ చేతికి అప్పగిస్తాడు. నీ మాటే నీ భర్త వింటాడు. ఎవరో వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఓ నేను నిన్ను తెలియక దూషించాను, నన్ను క్షమించు అని అంటారు. వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. కారణము మనం ఎవరి వైపు చేతులు ఎత్తేవాళ్ళమే, ఎవరి వైపు చేతులు ఎత్తేవాళ్ళమే. చేతులు ఎత్తి చప్పట్లు కొట్టండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి, యేసయ్యా నీకు వందనాలని చెప్పండి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీ పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయండి. అలాగ చేస్తూ ఉంటే యోసేపుకి తన శత్రువులను అప్పగించినట్లుగా దేవుడు నీ శోధనల్ని లేక నీ శత్రువుల్ని దేవుడు నీకు అప్పగిస్తాడు. అంతేకాదు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. ప్రియరా, చేతులెత్తి దేవుని ఆరాధన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేయుచున్నాను. అనగా కలవరముతో దేవుని వైపు చేతులెత్తుతావు, దేవుడు ఏం చేస్తాడంటే నీకు నెమ్మదిని ఇస్తాడు, ప్రశాంతతనిస్తాడు. అనుమానాలతో దేవుని సన్నిధికి వస్తావు, కలవరముతో దేవుని సన్నిధికి వస్తావు, కానీ ప్రభువు నీకేం చేస్తాడంటే నెమ్మదితో సమాధానముతో దేవుడు నిన్ను పంపిస్తాడు. అందువలన మనము చేతులెత్తి దేవునిని ఆరాధన చేయాలి. అప్పుడు నీకు జయం వస్తుంది, నీకు నెమ్మది వస్తుంది. తర్వాత దేవుని వైపు చేతులెత్తి ఆరాధన చేయటం ద్వారా 2వ మేలు చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22వ వచనం. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. అందరూ బిగ్గరగా చెప్పండి, నా చేతితో నిన్ను కప్పెదను. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడంట? ఆయన చేతితో నిన్నేం చేస్తాడు? కప్పుతాడు. ఆయన చేతితో నీ జీవితాన్ని కప్పుతాడు, నీ కుటుంబాన్ని కప్పుతాడు. ఆయన చేతితో మన సంఘాన్ని కప్పుతాడు. ఆయన చేతితో మన సేవను కప్పుతాడు. ఆయన కప్పు క్రింద మనము ఉంటున్నాం. ఎందుకంటే మనం ఆయన వైపు చేతులెత్తి దేవుణ్ణి అడుగుతున్నాం. సహోదరుడా, సహోదరి, ఈ ఆరాధనలో ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీవు ఆయన వైపు చేతులెత్తితే ఆయన చేతి నీడ క్రింద నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో,
నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శేలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో, అందరూ చేతులెత్తి ఆరాధన చేద్దాం. నేను అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శేలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. మీరు రెండు చేతులు ఉన్నాయి కదా, మీకు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. 3 ఎవరికి లేవా? సరే, 2 చేతులు ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేసేయండి. త్వరగా పట్టుకోండి, పక్క వాళ్ళని. 2 చేతులు ప్రక్క వాళ్ళకి ఇవ్వండి. రే, నా దగ్గరికి ఒకళ్ళు రావాలి ఎక్కడికి. ఓరే, నువ్వు కదరా. ఫస్ట్ లైన్ అంతా లేవండి, ఫస్ట్ లైన్ అంతా లేవండి. ఇట్లా లైన్ పట్టండి, ఇట్లా లైన్ పట్టు. చేతులు పట్టుకో, ఒకరికొకరు దూరంగా పట్టుకో. నాకు ఒకళ్ళు చెయ్యండి, నిలువుగా నిలువుగా. ఆ చెయ్యవరా, పట్టుకోండి. అక్కడ ఎవరో ఒకళ్ళు పట్టుకోండి, అక్కడ ఎవరో ఒకళ్ళు పట్టుకోండిరా, పట్టుకుంటా వెళ్ళండి. ఈ పిల్లలకు అర్థం కావాలనే చెప్పి. రే, నువ్వు వచ్చి చేయి పట్టుకోరా, వీడు చేయి పట్టుకో. అలా పట్టుకుంటా దూరంగా వెళ్ళండి అంటున్నా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆ ప్రక్క ఇంకొకళ్ళు నువ్వు అక్కడ పట్టుకో. ఇప్పుడు అందరూ పట్టుకోండి పిల్లరా, అందరూ పట్టుకోండి. ప్రక్క వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు చేయి పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇది చూపించానంటే, మీరందరూ ప్రక్కంటి వాళ్ళ చేతులు పట్టుకున్నారు, వీళ్ళు ప్రక్కంటి వాళ్ళ చేతులు పట్టుకున్నారు, వీళ్ళ చేయి నేను పట్టుకున్నాను అని అంటే అర్థం ఏంటో తెలుసా? మనందరి చేతులు ఒకళ్ళనొకళ్ళం పట్టుకొని ఒకే చెయ్యిలాగా ఉన్నాం మనం. ఆమేన్. ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకున్నాను, ఒకళ్ళనొకళ్ళు అక్కడ అట్లా అట్లా పట్టుకొని అలాగ రౌండ్లు తిరుగుతూ అందరం పట్టుకొని ఉన్నామంటే, ఈ దేవుని సన్నిధిలో సింహాసనం మీద కూర్చున్న యేసయ్యను ఆయన పట్టుకున్నప్పుడు ఆయనలో ఉన్న జీవము అందరిలోనికి కరెంట్ షాక్ లాగా వెళ్ళిపోతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ముఖాలు ఎంత తెలుగుతున్నాయో మరి. హల్లెలూయా. ఇప్పుడు అర్థం ఏంటి అని అంటే, దేవుని యొక్క జీవము మనలోనికి వెళ్ళిపోతా ఉంది. అందుకనే అక్కడ అంటున్నాడు, నా చేతితో మిమ్మల్ని కప్పుతూ ఉన్నాను. ఆయన చెయ్యి మన మీద ఉన్నది. నీకు సమస్యలు వచ్చినాయా? నీకేమైనా బాధగా ఉందా? నీవేమన్నా మనుషులకు చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నావా? దిగులు పడుతున్నావా? ప్రభు అంటున్నాడు, నీ చేతులు నా వైపు ఎత్తు, నా చేతి నీడ క్రింద నిన్ను దాచెదను. నీ కుటుంబాన్ని దాస్తాను, నీ పిల్లల్ని దాస్తాను, నీ వ్యాపారాన్ని దాస్తాను, నీ పొలం పంటల్ని నేను దాస్తాను, నీ ఉద్యోగాన్ని దాస్తాను. అసలు నాకు ఏమీ లేదయ్యానంటావా? ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను నా చేతి క్రింద నిన్ను దాచెదను.